జగదంబ సిఐటియు ఆఫీస్లో ప్రెస్ మీట్ మరిన్ని విషయాలు మీడియాతో. ఈరోజు పోర్ట్ ప్రాంతంలో మొత్తం గోడలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హార్బర్ దగ్గర నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు దాదాపు 170,000 ఎకరాలు ఇది ఎస్ఎఫ్టీ వర్క్ చేయడం జరిగింది. అంటే 170,000 చదరపు అడుగులు మొత్తం గోడలన్నీ కూడా రంగులు వేసి దాని మీద బొమ్మలు వేసి దాదాపు సంవత్సరం కాలం 15 మంది వరకు పనిచేశారు. ఈ సంవత్సర కాలం పనిచేసి పూర్తయిన తర్వాత దాదాపు 4 నెలలు అయింది. 4 నెలలు అయినప్పుడు కూడా అక్కడ కాంట్రాక్టర్ కేసీఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు పేమెంట్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే మాకు పేమెంట్ రాలేదు, కోర్టు యాజమాన్యం మాకు పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్పినారు. ఇది అబద్ధం. ఎందుకంటే పోర్ట్ లాంటి కేంద్ర ప్రభుత్వం సంస్థలో ఇటువంటివి జరగదు. ఎందుకంటే వర్క్ అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పేమెంట్లే బాగానే జరుగుతాయి. కాకపోతే కాంట్రాక్టరు అలాగే పోర్ట్ అధికారులు కొమ్మకైపోయి ఇలాగా 15-20 మంది కార్మికుల కష్టార్జితాన్ని ఎగ్గొట్టాలని కాంట్రాక్టర్ చూస్తున్నారు. డబ్బులు ఎగ్గొట్టడం ఒక పక్క అయితే గోండాలను తీసుకొచ్చి కాన్వెంట్ జంక్షన్లో కారులో కూర్చోబెట్టి ఆయన బెదిరింపు గురి చేయడం జరిగింది. ఎవరైతే ఈ పనులు చేయడానికి సిహెచ్ రాజు అనేసి ఆ వర్క్ చేయడానికి వచ్చాడు. ఆయన ఎవరినో తీసుకొచ్చి బెదిరించారు. మీరేమి అక్కడ కంప్లైంట్ చేస్తే మీ సంగతి తెలుస్తామని కాంట్రాక్ట్ బెదిరించడం అనేది సరైనది కాదు. కష్టజీవుల యొక్క కష్టార్జితాన్ని ఎగ్గొట్టడం అది సరైనది కాదు. అయితే పోర్టు అధికారులకి దీని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోర్టు చైర్పర్సన్ కూడా ఈ విషయంలో తెలియజేయడం జరిగింది. అయినా ఇంతవరకు దాదాపు 2 నెలలు అవుతుంది, కంప్లైంట్ ఇచ్చి దాదాపు 15 రోజులు అవుతుంది. సమాచార హక్కు చట్టం కింద కూడా ఇది ఎంత ఎస్ఎఫ్టీ వర్క్ ఇచ్చారు, వర్క్ వాల్యూ ఎంత, పేమెంట్ ఎంత ఇచ్చారు అనే దాని మీద కూడా సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. వీళ్ళకి కనుక ఈ పేమెంటు సకాలంలో ఒక వారం రోజుల్లోగా చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మొత్తం పోర్టు యాజమాన్యం తన యొక్క ప్రతిష్టను నిలబెట్టుకోవాలంటే ఇటువంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దాదాపు 11 లక్షల రూపాయలు ఇంకా కార్మికుల బకాయి ఉంది. వాళ్ళు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటువంటి అన్యాయం వర్కర్లు జరిగితే, ఆర్టిస్టులు జరిగితే రేపు పొద్దున్న పోర్టులో ఎవరు వర్క్ చేయడానికి ముందుకు వస్తారని సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి పోర్టు అధికారులు వెంటనే దీని మీద సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎంత వర్క్ జరిగింది, ఎంత ఇవ్వాల్సి ఉందో, దాంట్లో నాణ్యత ఏంటి అది కూడా చూడాలి. మేము అలాగే ఊరికనే పేమెంట్ ఏమని చెప్పట్లేదు. ఖచ్చితంగా కష్టపడి పనిచేశారు. అన్ని రకాల మెటీరియల్ యాజమాన్యమే ఇచ్చింది కాబట్టి దాంట్లో ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదు. నీతిగా నిజాయితీగా పనిచేసిన వర్కర్ల యొక్క పేమెంట్ ఏదైతే 18 లక్షలు ఉందో వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో పోర్టు ఏరియాలో అక్కడ సిహార్ జంక్షన్లో ధర్నా కూడా రేపు చేస్తాం. మొత్తం ఆర్టిస్టులందరినీ ఐక్యం చేసి దీని మీద ఆందోళన తీసుకున్నాం. సంవత్సరం బట్టి 15 మంది చెప్తున్నా వర్క్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ పేమెంట్లు బాగానే ఇస్తారు. లాస్ట్కి వచ్చేసరికి పేమెంట్లు మాకు రావాల్సి ఉంది 11 లక్షల వరకు. అది ఇవ్వడానికి బెదిరిస్తారు సార్. డబ్బులు ఇవ్వమంటే మాకు డబ్బులు రాలేదు, మీకు ఇవ్వమని చెప్తాను సార్. అది పోర్టు అధికారులు కూడా మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. పోర్టు యాజమాన్యము తర్వాత కాంట్రాక్ట్ కలెక్ట్ చేసుకొని మా లేబర్ డబ్బులు ఇప్పిస్తారని మేము రాజు పెయింట్ తరఫున మా అసోసియేషన్ యూనియన్